సాంబార్లోకి ఏదో ఒక ఫ్రై కాంబినేషన్ అయితే బాగుంటుంది కదా. అప్పుడు క్యాప్సికమ్ ఫ్రైని అయితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ క్యాప్సికమ్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ముందుగా శనగపిండి, అలానే హాఫ్ స్పూన్ సాల్ట్, పసుపు, కారం, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ వాము. వీటిలన్నిటిని యాడ్ చేసుకోండి. మొత్తం బాగా కలిసేలాగైతే కలుపుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్ ని ఇలా మిడిల్ లో అయితే కట్ చేసుకోండి. వాటికి ఉన్న సీడ్స్ అయితే రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు రెడీ చేసుకున్న శనగపిండిని అయితే ఇలా క్యాప్సికమ్ లో ఉన్న గ్యాప్స్ అయితే ఫిల్ చేసుకోండి. ప్రెస్ చేస్తూ అయితే పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు శనగపిండి ఇష్టం లేకపోతే కనుక పచ్చి కొబ్బరి పొడి, అలానే వేయించి పొట్టు తీసిన పల్లీల పేస్ట్, అలానే నువ్వుల పొడిని అయితే పెట్టుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు పాన్ పెట్టుకోండి. ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా క్యాప్సికమ్ ముక్కల్ని రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయ్యేలాగైతే రోస్ట్ చేసుకోండి. ఇలా క్యాప్సికమ్ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును అయితే వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం